హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వేణి. నేను మీ కృష్ణవేణి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మార్నింగ్ 5 కల్లా మా హస్బెండ్ అయితే నిద్రలేగుస్తారండి. లేచిన వెంటనే పూజ అయితే చేస్తారు. మా పాప చూడండి ఇక్కడ ఏం చేస్తుందో, వచ్చి దీపారాజన్ని అది బర్త్డేకి వెలిగించే దీపం అనుకొని ఊతుతుందనమాట. మళ్ళీ దొంగ నటన లేచి దండం పెట్టుకుంటుంది. సో ఇక 5ంటికి లేచి స్నానం చేసి పూజ చేసేసి ఆ తర్వాత మా హస్బెండ్ పూలు కోయడానికి వెళ్తారండి. సో ఇక్కడ చూసారా, కిచెన్లో ఒక్క నైట్ నేను అంట్లు క్లీన్ చేయకపోతే కిచెన్ అంతా ఎలా ఉంటుందో చూడండి. సో ఊరికే అంటుంటారు కదా, ఇంట్లో ఏం చేస్తారని. సో మేము ఒక్కరోజు ఇంట్లో పని పట్టించుకోకపోతే సో ఇల్లు ఈ రకంగా ఉంటుంది అనమాట. ఇల్లు కింద కాండ అయిపోతుంది. సో అసలు గూట్లో సామాన్లు లేవండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మన షింక్లోకి వచ్చి పడిపోయాయి అనమాట. సో అన్ని అంట్లయితే తయారైపోయాయి. మా వర్ణిక పాప బ్రషింగ్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది చూడండి. వచ్చి ఏదేదో మాట్లాడుతుందనమాట. ఇది మా స్మాల్ కిచెన్ అండి. సో సింపుల్ అండ్ క్యూట్ కిచెన్ అనమాట. సో పెద్దదైతే కాదు, స్మాల్ కిచెన్. ఇక నెక్స్ట్ అయితే పిల్లలిద్దరూ మనకి బ్రష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్నానం చేసి స్కూల్కి అయితే రెడీ అయిపోవాలి ఇద్దరు. సో పెద్ద పాపకి అయితేనేమో 8:45 అండి, చిన్నమ్మకి 9:30కి. సో ఇద్దరికి ఒకేసారి స్నానం అయితే అయిపోతుంది. ఆమంతటా ఆమె వేసుకుంటుందండి వర్ణిక పాప బ్రషింగ్ అనేది. ఇంకా పెద్ద పాప అయితే మటుకు ఇక బయటకు వచ్చిన తర్వాత పక్క బట్టలు అవన్నీ మడతేయడము ఆమె సొంతంగా రెడీ అవుతుంది అనమాట. ఈ లోపల నేను చెప్తాను, ఇల్లు ఊడ్చేసే, ఇల్లుకి క్లీన్గా శుభ్రంగా తుడిచేసే, అదే అండి మాప్ పెట్టేసే, ఆ తర్వాత బట్టలన్నీ మడతీసి పెట్టిద్దండి. ఇప్పటి నుంచి మనం పిల్లలకి పనులు అనేది నేర్పిస్తుండాలన్నమాట. లేదంటే వాళ్ళు మరి బద్ధకంగా తయారవుతారు. సో కొంతమంది ఇళ్ళలో అయితే నేను చూశాను అనమాట, వాళ్ళ పిల్లలు అంటే మనకి అనకూడదు కానీ కనీసం నిద్ర లేచిన తర్వాత ఉన్న బెడ్షీట్ కూడా మడతీసి పెట్టారండి. సో నా పిల్లలకి మటుకు అదైతే నేర్పిస్తాను. మొత్తం శుభ్రంగా వాళ్ళే క్లీన్ చేస్తారు. సో ఇది 100 days ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను కదా నేను, వెయిట్ లాస్ అనేది. ఇది డే 1 అనమాట. సో నేను ఎంత వెయిట్ ఉన్నాను అనేది మా పెద్ద పాప వీడియో తీస్తుంది. మాకు ఇక్కడ హాల్లోకి అయితే మటుకు మంచిగా వెలుతురు వస్తూ ఉంటుందండి. ఎదురుగా కిటికీ ఉంది కదా, సో సూర్యుడు అయితే వెలుతురు మంచిగా పడుతూ ఉంటుంది. ఫస్ట్ రోజు కదా 75.8 ఉన్నాను, అంటే 75 kgs 800 grams ఉన్నానండి. సో ఇక నార్మల్గా హాట్ వాటర్ ఉంటుంది కదా, అది ఒట్టి వేడి నీళ్ళు మాత్రమే తాగుతున్నాను. సో ఇక తాగేసిన తర్వాత డాబా ఎక్కేసి ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఒక 1 hour అయితే మటుకు చేస్తాను. ఇక్కడ వీడియో మరీ లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ ఫాస్ట్గా పెట్టేశాను. నేనైతే నార్మల్గా స్లోగానే చేశానులేండి. సో మీరు కూడా ఈ ఎక్సర్సైజులు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇంట్లో పనితోనే ఫుల్గా వర్కౌట్ అనేది అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను డైట్ చేస్తున్నాను కాబట్టి దానికి ఇంకొంచెం ఎక్సర్సైజ్ అనేది ఎక్కువ అవసరం అనమాట. సో చూసారా, 7కి స్టార్ట్ అయితే, సో ఫ్రెండ్స్ నేనైతే 7ంటికి అయితే మొదలు పెట్టేశాను. 8 వరకు అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. ఇక కిందకు వచ్చేసిన తర్వాత మా పిల్లలు వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ లోపల నా ఫుడ్ అనేది నేను ప్రిపేర్ చేసుకోవాలి కదా. హాట్ వాటర్, అదండి గోరువెచ్చని నీరు ఇక్కడైతే బాగా వేడిగా అయ్యాయి. నేనైతే అది గోరువెచ్చని అయిన తర్వాత నేనైతే దాన్ని తాగానులేండి. సో తేనె, ఆ తర్వాత నిమ్మకాయలు అనమాట. మనకి తేనె ఒరిజినల్ది దొరికితే ఇంకా మంచిదండి. ఇక్కడ మా పాప చూడండి, ఆమె టేస్ట్ చూస్తుంది, మమ్మీ నేను తాగుతాను ఫస్ట్ అని చెప్పి ఆమె చేస్తుందనమాట. సో ఎదురెండ మటుకు బాగా వస్తుందండి ఆ కిటికీ ఎదురు కూర్చుంటే కనుక. సో నేను ఈ డైట్ స్టార్ట్ చేసి నిమ్మకాయ నీళ్ళు ఇవి తాగిన దగ్గర నుంచి కొంచెం ఫేస్లో గ్లో కూడా చాలా బాగా వస్తుందన్నమాట. పర్వాలేదు, మనకి స్కిన్కి ఆ తర్వాత మన బాడీకి బెనిఫిట్ ఇచ్చేవి ఏవైనా మనకి ఓకే కదా, కొంచెం కష్టమైన ఇష్టంగానే తాగుతాం అనమాట. నెక్స్ట్ వర్ణిక పాపకి పాలు అయితే కల్పిస్తానండి, హార్లిక్స్ పాలు. పాలు 8కి తాగిద్ది, ఎందుకంటే మాకు పాలన్న 8కి వచ్చి పోస్తాడండి 8ంటికి. ఇక చూపిస్తుంది అనమాట నేను పాలు తాగుతున్నాను అని చెప్పి. ఫైనల్లీ పాలు అయితే తాగేసింది బుజ్జి పాప. నెక్స్ట్ నేను ఇందాక హనీ వాటర్ తాగాను కదా, తేనె నీళ్ళు. సో ఆ కప్ కూడా తీసుకెళ్ళి షింక్లో వేస్తుంది అనమాట. నేను చెప్పాను నాన్న షింక్లో వేయండి. సో ఏ పనైనా సరే బాగా చేస్తుందండి. పెద్ద పాప ఏమో కానీ చిన్న పాప అయితే చాలా యాక్టివ్ అనమాట. ఇక ఫస్ట్ డే కదా, నేను కొంచెం ఓపిక లేదండి. ఎందుకంటే ముందు రోజు నాకు కొంచెం తలనొప్పి నీరసంగా ఉంది. ఫస్ట్ డే కాబట్టి నేను ఇంట్లో అయితే వంట అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. మా ఎదురు షాప్ ఒకటి ఉంటుంది అనమాట, హోటల్. అక్కడి నుంచి పెద్ద పాపకు దోశ, చిన్న పాపకు దోశ, ఆ తర్వాత మా హస్బెండ్ వస్తే ఆయన కూడా దోశ అనమాట తెచ్చుకున్నారు. నేనైతే ఏం తినలేదు. ఇక్కడ మా వారు పొలంలో పూలు కోసేసి వచ్చేస్తారనమాట. వచ్చి ఏం చేస్తున్నారంటే
బావ ఇందాక పాప తుడుస్తుంటే అది మ్యాప్ అనేది పోయింది బావ, ఇల్లు తుడిచే కర్ర ఊడిపోయింది, కొత్తది తీసుకురా అంటే మా హస్బెండ్ చాలా ఏమంటారు సంపాదన అని ఏమంటారు, మేబీ ఏదో ఉందిలేండి, జాగ్రత్త పరుస్తున్నారనమాట. సో చూడండి, దానికి ఏదేదో ఆపరేషన్ చేస్తున్నాడు. ఉండు నీకెందుకు, నేను మంచిగా సెట్ చేస్తాను కదా అని చెప్పి, సరే నువ్వు సెట్ చేసేది నేను కూడా మా ఫాలోవర్స్కి చూపిస్తానులే అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇక్కడ మా పాప చూడండి హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీకి, డాడీ ఇది తీసుకో అది తీసుకో అని. నాకైతే చేయదు కానీ వాళ్ళ డాడీకి ఫుల్ సపోర్టు, ఇంకా తర్వాత హెల్ప్ కూడా చేస్తుందండి మా వర్ణిక పాప. నెక్స్ట్ ఇంకా 8:30 అయిపోయింది, పిల్లలు తినేశారు, అంతా రెడీ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తుంది మా చిన్న పాప వర్ణిక. నేను అక్కకి ఆయిల్ పెట్టి జడలు వేస్తానన్నా వీడియో తీనానా అంటే ఎదురుగా వెళ్ళి వీడియో తీస్తుందండి. మీకు ఆ ఫోకస్ ఏంటంటే లైటు ఆ పైన కిటికీల మించి కూడా సూర్యుడు పడుతూ ఉన్నాడనమాట. సో తర్వాత చూడండి మొత్తం రెడీ చేసిన తర్వాత అది ఊడిపోకుండా, ఎంత గట్టిగా తుడిచినా కానీ అది ఊడిపోకుండా ఉండడానికి మా వారు దీన్ని అయితే రెడీ చేశారనమాట. ఇది కూడా ఒక మంచి పద్ధతే కదా. ఇక నెక్స్ట్ ఫైనల్లీ పాపకి స్నానం చేపించి పాపని రెడీ చేసేసి ఆమెకి జడ వేసేసాను. ఇక స్కూల్కి టైం అయింది, 9:30 అయిందండి. ఇక వాళ్ళ నానమ్మ పిలుస్తున్నారనమాట. అంటే మా ఇంటి పక్కనే ఉంటారు ఆంటీ, ఆమె మాకు అత్తయ్య అవుతారనమాట. సో వాళ్ళ నానమ్మ పిలిస్తే ఇక రెడీ అయ్యి నానమ్మ వస్తున్నానని చెప్పి చెప్పులు వేసుకొని మరీ వెళ్తుంది. డాడీ ఇందులో కాలు పట్టలేదు అని చెప్పి చెప్తుందనమాట వాళ్ళ డాడీకి. సో చూస్తూ ఉండండి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక డైలీ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కూడా ఏమన్నా ఉంటే మీకు నచ్చితేనే నాకు మెసేజ్ చేయండి అబ్బా. ఇందులో ఎవరిని బలవంతం అయితే లేదు. సో మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళారు, ఎందుకంటే మా ఆంటీకి ఏదో కొంచెం పని ఉందని చెప్పి ఆమె త్వరగా వెళ్ళిపోయారు. ఇక ఏం బయట తెచ్చుకుంటాంలే దోశలు అని చెప్పి మనకి ఎలాగో రేషన్ బియ్యం వస్తున్నాయి కాబట్టి ఇక బియ్యము నేను దోశకైతే పోస్తున్నానండి. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, అసలుకి పురుగు కానీ మనకి మట్టి గడ్డలు కానీ ఏవీ లేవన్నమాట, అంత నీట్గా వచ్చినాయి బియ్యము. సో నెక్స్ట్ 3 గ్లాసుల బియ్యానికి నేను 1 గ్లాస్ వరకు మినపప్పు కొంచెం మెంతులు వేసేసి బాగా 2-3 సార్లు కడిగేసి ఇంక నానబెట్టేసేస్తానండి. ఆ తర్వాత ఇక నా డైట్ స్టార్ట్ కదా, నాకు ఆకలి వేసేస్తుంది. ఇక 10 అయిందనమాట. పిల్లల్ని నీరు పంపించేసి బావ మళ్ళీ పొలానికి వెళ్ళాడు. అది దాన్ని ఏమంటారు, అదే అండి కలుపు తీసిన తర్వాత మనకి దాన్ని అయ్యో రావటం లేదే నాకు, ఎరువులు సో ఎరువు వేయడానికి వెళ్ళాడనమాట లిల్లీ పూల తోటకి. ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత నాకు ఆకలిస్తుంది కాబట్టి రెడీ అయిపోయి నేను ఒక జామ పండు ఒక కమలా పండు అయితే తిన్నానండి. డే 1 ఇక నో టిఫిన్ అనమాట. సో ఉండగలుగుతానా లేదా అనుకున్నాను కానీ పర్వాలేదు ఉన్నానండి, ఎందుకంటే రోజు ఫుల్గా ఫుడ్డు అన్నము అది తినేదాన్ని కదా. ఇక సాయంత్రం కోసం అలసందలు అయితే ఒక అరకప్పు అయితే నానపెట్టేసుకున్నాను. ఇక మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, సో పెద్ద పాప అయితే రాదండి, చిన్న పాప వస్తుంది కాబట్టి అన్నము ఆ తర్వాత చిక్కుడుకాయ కూర అయితే చేశానండి. నాకు చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం, కానీ నోట్లో కూడా పెట్టుకోలేదు ఎందుకంటే డైట్ కాబట్టి. నెక్స్ట్ నేను మొలకల కోసం అని చెప్పి ఇవి నానేసాను అనమాట. సో నాకు శనగలు ఒకటి మిస్ అయినాయి, ఎందుకంటే ఇక్కడ దొరకలేదు. తర్వాత వెళ్ళి మళ్ళీ షాప్లో అయితే తెచ్చుకున్నాను అనమాట. మాకు ఇక్కడ తెల్ల బఠానీ, ఆ తర్వాత ఎర్ర శనగలు, ఆ తర్వాత ఎర్రవి అలసందలు, ఇవి రాజ్మా, ఇవి చాలా వరకు దొరకవండి. సో అవి కావాలంటే కనుక ఖచ్చితంగా రాజంపేట వెళ్ళాలి, అక్కడ కూడా దొరుకుతాయన్న గ్యారెంటీ అయితే లేదు. సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, అంట్లు ఫుల్ ఉన్నాయని చెప్పి. ఇక ఏం చేద్దాము, ఇక నేను తిన్న తర్వాత అంట్లన్నీ కడిగేసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇంట్లో ఖాళీగా ఉంటావు ఏం చేస్తావు అని ఒక హస్బెండ్ అడిగితే కనుక వీడియో చూపించండి, ఎన్ని పనులు ఉంటాయో మనకి. పొద్దున్నే తెల్లేచింది సరికి నుంచి నైట్ నిద్రపోయేంత వరకు. మళ్ళీ నాకు 4కి ఆకలేసేసింది బాగా, కానీ టీ తాగే అలవాటు కదా. సో అందుకని చెప్పి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకొని తేనె కలుపుకొని నిమ్మకాయ పిండుకొని తాగేశానండి. తప్పదు, ఎందుకంటే మరీ ఓవర్ వెయిట్ అయిపోయానండి, 75 వరకు ఉన్నాను కదా. ఇక 4 అయిపోయింది, అలా కంటిన్యూ అయిపోయింది. చిన్న పాప వచ్చిన తర్వాత ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని నిద్రపోయాము ఇద్దరము. 4 అయ్యేసరికి పెద్ద పాప వచ్చిందనమాట. సో రోడ్డు చూసారు కదా హైవే ఎలా ఉందో, నాన్ స్టాప్ పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయన్నమాట. సో అందుకనే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా పెద్ద పాప అలా నడుచుకుంటూ వస్తుంది, ఒక్కసారన్నా నా వైపు చూసి హాయ్ చెప్తుందేమో అని చెప్పి అలాగే వీడియో తీస్తున్నాను, కానీ పిలిచినా కానీ చూడలేదండి. ఏమంటే ఆమె పని ఆమెదే అంతే.
సో మేము ఉండేది రెంట్ హౌస్ అండి. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో అడిగారనమాట, అక్క మీది ఓన్ హౌసా అని. కాదండి, మేము ఉండేది రెంట్ హౌసే. సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉందండి, టంగుటూరు కృష్ణవేణి అనమాట. సో ఎవరైనా ఫాలో అవ్వాలంటే అవ్వండి. రీసెంట్గా 2 వీక్స్ బ్యాకే మనకి 1,00,000 మంది ఫాలోవర్స్ అయితే వచ్చేసారు. సో ఇక యూట్యూబ్లోనే సక్సెస్ అనేది అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ తలుచుకుంటే డెఫినెట్గా అవుతానండి. సో ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. ప్రతిరోజు వ్లాగ్ కావాలంటే కనుక ఇలా అయితే వ్లాగ్ తీస్తాను. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఫైనల్లీ 4:30కి నేనైతే విజిల్ పెట్టేశాను. నానపెట్టిన అలసందలే కాబట్టి 3 విజిల్ అయితే సరిపోయిందండి. సో ఇక అంట్లన్నీ తోమేసిన తర్వాత చూసారా కిచెన్ ఎంత నీట్గా ఉందో. ఇక ఫైనల్లీ నేను నా చిన్న పాప గుగ్గిళ్ళు అయితే తింటున్నాం అనమాట. పెద్ద పాప అయితే అస్సలు తినదండి, ఆమెకి ఇలాంటివి అయితే అస్సలు నచ్చవన్నమాట. సో నాకు, నా చిన్న పాపకి, మా హస్బెండ్ బాగా తింటాము గుగ్గిళ్ళు. సో ఇది అండి సంగతి. ఇక తిన్న తర్వాత 6కి అయితే మటుకు నేను డాబా ఎక్కేసాను, అదే అండి మిద్దె ఎక్కేసాను ఎక్సర్సైజ్ చేయడానికి. నా బాడీ చూసారు కదా, 3 పెద్ద ఆపరేషన్లు, అదే అండి సి సెక్షన్ అయితే అయింది. అందుకని కాస్త పొట్ట ఎక్కువ వచ్చిందనమాట. ఇక దానికోసం తప్పదు ఎక్సర్సైజ్ అనేది. సో ఎవరు ఏమనుకున్నా కానీ నేను చేయాలనుకున్నది చేస్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి, ప్రతిరోజు ఒక వ్లాగ్ అయితే వస్తుంది. అది మీకు నచ్చితేనే, మీరు కామెంట్ చేస్తేనే, ఓకేనా. సో థ్యాంక్ యూ వాచింగ్ వాయిస్ ఆఫ్ వేణి.